ఏమేం చేశాడో చూసాం. పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, మేడి చెట్టు ఎక్కాడు. ఎలా సాధ్యమైంది తనకి? ఏ విధం చేతనైనను నేను క్రీస్తు వారిని చూడాలి, నా అంతకు నేను, నీ అంతకు నువ్వు, మనమంతకు మనము క్రీస్తు వారిని నేను సంపాదించుకోవాలి, నేను పొందుకోవాలి, ఆయన నా జీవితంలో ఉండాలి అని నాకు ఆశ ఉన్నప్పుడు నాలో ఉన్న ఏదైతే తప్పు చేశానో, ఏదైతే అక్రమం చేశానో, ఏదైతే అన్యాయం చేశానో అవన్నీ కూడా ఆటోమేటిక్గా బయటకు వస్తాయి కదా. వెలుగు వస్తూ ఉన్నప్పుడు చీకటి దూరం వెళ్ళాల్సిందే. క్రీస్తు వారి ఇంట్లోకి వచ్చినప్పుడు ఆ చీకట్లో, ఆ ఇంట్లో అప్పటిదాకా ఉన్న అన్యాయము, అక్రమము, చీకటి కదా, ఏవైతే ఆ ఇంట్లో పనిచేసాయో అవన్నీ వెళ్ళిపోవాల్సిందే. అక్కడ వేరే ఉండడానికి వీల్లేదు. ఇక రక్షణ వచ్చింది ఆ ఇంటికి. ఇదే అండి మనం గమనించాల్సిందే. ఒక చిన్న పశ్చాత్తాపం, మారు మనస్సు, అన్నీ సరి చేసుకున్న తర్వాత క్రీస్తు వారిని అంగీకరిస్తాను అని ఎక్కడ రాయబల్లా కదా, ఎక్కడ లేదు. నువ్వు అంగీకరించు, నువ్వు అన్ని మారు మనసు పొందు, నువ్వు పశ్చాత్తాపడు, నువ్వు అన్ని మార్చుకొని తర్వాత నా దగ్గరికి రా, నిన్ను ఏం కావాలో నేను ఇస్తాను అని క్రీస్తు వారు ఎప్పుడు ఎక్కడా చెప్పలా. ఏ క్షణమైతే నువ్వు నేను మనము ఆయనను సంపాదించుకోవడానికి ఇష్టపడతామో, ఆశ కలిగి ఉంటామో, నన్ను నేను మార్చుకోవడానికి ఆశ కలిగి ఉంటానో, ఇష్టపడతానో, ఆ క్షణమే ఆయన నీ జీవితంలో అడుగుపెట్టడానికి, నా జీవితంలో అడుగుపెట్టడానికి, నన్ను మార్చడానికి, రూపాంతర అనుభవంలోకి తీసుకురావడానికి ఆయన ఇష్టపడుతున్నాడు.